లేవియతాన్. లేవియతాన్ గురించి అనేక విధాలుగా మరి కథలుగా స్టోరీస్గా హిస్టరీగా కూడా దేవుని బిడ్డలారా, మీతో కలిసి మరొకసారి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయం గురించి మరి మీతో మాట్లాడాలని ఈ విధంగా నేను వీడియో చేస్తూ ఉన్నాను. మరి యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే లేవియతాన్ గురించి అనేక విధాలుగా మరి కథలుగా స్టోరీస్గా హిస్టరీగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్లో దేవుడు ఈ యొక్క లేవియతాన్ గురించి ఏం చెప్తూ ఉన్నాడు? మనము లేవియతాన్ అనే పదము ఇంగ్లీష్లో వాడతారు, తెలుగులో మకరము అని అంటారనమాట. మకరమును ఇంగ్లీష్లో లేవియతాన్ అని అంటారు. అయితే ఈ మకరం గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మకరం యొక్క గొప్పతనము గురించి స్వయముగా దేవుడే మరి వివరిస్తూ ఉన్నాడు, విశ్లేషిస్తూ ఉన్నాడు. వివరంగా దాని గురించి, దాని గొప్పతనం గురించి, దానిని దేవుడు తాను ఏ విధంగా సృష్టించినాడో ఎంతో గర్వంగా దేవుడు దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరితో దేవుడు చెప్తున్నాడంటే యోబుతో చెప్తూ ఉన్నాడు. యోబుతో ఆయన మరి మాట్లాడుతున్న సమయంలో, సృష్టి గురించి యోబుతో మాట్లాడుతున్న సమయంలో ఈ మకరం గురించి కూడా దేవుడు ప్రస్తావన తీసుకొని వస్తాడు. ఆ మాటల్ని మనము యోబు గ్రంథము 41వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయం అంతా కూడా మకరం గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి కొన్ని విషయాలను నేను వివరించను, కానీ కేవలము దేవుడే ఎంతో గొప్పగా వివరించింది కాబట్టి యోబు 41వ అధ్యాయాన్ని చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వీడియోలో మొట్టమొదటి భాగముగా దీన్ని చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని చిత్తం అయితే 2-3 భాగాలు కూడా ఇంకా వివరంగా మనము దీని జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే మొట్టమొదట దానిని గురించి దేవుడే స్వయంగా వివరిస్తున్నాడు కాబట్టి మనము విందాం. యోబు గ్రంథము 41 మొదటి వచనం నుండి 34 వచనాలు ఉన్నాయి, విందాం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దౌడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేదురా? వారు దాని తునుకలు చేసి వర్తకులతో వ్యాపారము చేదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకొనిన ఎడల నీవు మరల అలాగున చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండె అవసిపోవును కదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసిన ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చనా? ఆకాశ వైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా.
దాని అవయములను గూర్చైనను, దాని మహాబలము గూర్చైనను, దాని చక్కని తీరును గూర్చైనను పలకక మౌనముగా నుండను. ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొరనేరదు. అడవి ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కన్నురెప్పల వలెనున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచున్నట్లు దాని నాసికా రంధ్రములో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడిరాదు. దాని గుండె రాతి వలె గట్టిగానున్నది. అది తిరుగటి క్రింద దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయం చేత వారు మైమరుతురు. దాని చంపుటకే ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పండ్ర కోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గట్టిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోలజాలదు. వడసల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరుకలుగా ఎంచబడును. అది వడిగా పోచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్లి పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ చేయును. సముద్రమును తైలం వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరిసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు స్వయముగా ఇంత గొప్ప జంతువుని నేను సృష్టించినాను. దీనిని ఎవడు కూడా, ఎలాంటి బలాఢ్యుడు కూడా ఎదుర్కోలేడు. అలాంటిది ఇంత భయంకరమైన దానిని సృష్టించిన నేనెంత గొప్పవాణ్ణి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మహాబలాఢ్యుడు, మహా గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త. ఆయన నిన్ను నన్ను సమస్తాన్ని కలుగజేసినవాడు. అయినా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనం పాపము చేత నశించిపోతామని, పాపము మనల్ని నరకానికి తీసుకువెళ్తుందని, పాపము నుండి విమోచించడానికి మానవ రూపములో వచ్చి, మానవ అవతారం ఎత్తి, మానవునిగా జన్మించి, అందరి పాపాల కొరకు ఆయన మరణించి ప్రాయశ్చిత్తం చేసి 3వ దినం తిరిగి లేచినాడు. ఎవరైతే నమ్ముకుంటారో
వారి పాపములు క్షమింపబడి నరకానికి వెళ్ళకుండా ఆయనతో పాటు నిత్యము ఆ మోక్షములో ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ఇంత గొప్పగా మనకు మార్గమును, రక్షణ మార్గమును సిద్ధపరిచెను. అంత గొప్ప దేవుడు కేవలం నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన. ఒక్కసారి ఆలోచించు. దేవుడు సృష్టికర్త, బలమైన దేవుడు. దేవుని బిడ్డ లేవతాను కంటే కూడా బలమైన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, లేవతాను గురించి దేవుడే వివరించి ఆయన గొప్పగా దానిని వివరిస్తూ ఉన్నాడు. ఆ గొప్పగా వివరిస్తున్నప్పటికీ కూడా మానవునికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇంత గొప్ప దాన్ని మీరు చూసి భయపడుతున్నారే, అది సృష్టించిందే నేను, దానికంటే నేను గొప్పవాడినని దేవుడు తెలియజేసుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్.